హెబ్రీ పత్రిక 9:26 కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే, అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకి ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ. పూర్వకాలములోనైతే దేవునికి బలి అర్పించట విషయాలలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వారి పాపములను మరి రకరకాలైనటువంటి జంతువుల ద్వారా మరి పక్షుల ద్వారా పాప నివారణ ప్రోక్షణ, రక్త ప్రోక్షణ అంటారు దాన్ని. తనది కాని రక్తమును తీసుకొని ప్రోక్షింపబడేటువంటి ఆ రక్తములో నుండి వచ్చినటువంటి దానిని పాత నిబంధన గ్రంథం ప్రకారం మనం చూసుకుంటూ ఉంటాము. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు జననము, యేసుక్రీస్తు వారి యొక్క మరణము కేవలము మనుషులకు మాత్రమే. ఈ సృష్టికి సంబంధం లేదు, ఈ పశువులకు సంబంధం లేదు, పక్షులకు సంబంధం లేదు, ఆయన తయారు చేసినటువంటి పంచభూతములకు సంబంధం లేదు, సూర్యచంద్ర నక్షత్రములకు సంబంధం లేదు. కానీ ఆయన జననము, ఆయన మరణము కేవలము మనుషుల కోసమే ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అది ఎలా అనగా, పాత నిబంధన గ్రంథం ప్రకారము తనది కాని రక్తమును తీసుకొని వెళ్ళి ఒక పశువుదో లేకుంటే ఒక పక్షిదో లేకుంటే ఒక జంతువుదో తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకుడికి అప్పగించినప్పుడు, ఆ ప్రత్యక్షపు గుడారములోనికి ఆయన ప్రవేశించినప్పుడు, ఆ బలిపీఠము దగ్గర అది ప్రోక్షించినప్పుడు వారి పాపములు క్షమింపబడి ఉన్నాయని అప్పటి కాలములో ఆ విధానము మనం చూసుకోగలుగుతున్నాం. దానిలోనికి ప్రవేశించాలంటే ఒక యాజకుడికి మాత్రమే, అహరోను సంతతి కలిగిన వారు మాత్రమే దానిలోకి ప్రవేశించేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉండి వారు తెచ్చినటువంటి పక్షిని కానీ, జంతువుని కానీ, పశువుని కానీ ఏదైనా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క రక్తము, ప్రాణము కలిగిన దానిని తీసుకొచ్చి ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వధింపబడిన తర్వాత ఆ రక్తమును ఆ యొక్క దేవుని యొక్క బలిపీఠం మీద ఏర్పాటు చేసుకునే విషయాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. అయితే యేసుప్రభు వారు ఎందుకు ఆయన వచ్చి ఉన్నాడు, ఎందుకు మరణించి ఉన్నాడంటే, ఆయన మరణము ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును ప్రజలు ఏర్పాటు చేసుకున్న సందర్భాలలో కాకుండా తన రక్తమనే ఇచ్చి ఈ పశువుల కంటే, ఈ పక్షుల కంటే, ఈ జంతువుల కంటే, ఈ ప్రాణమును, ఈ శరీరమును, రక్తము ఉన్నటువంటి వాటన్నిటికంటే, ఈ పశు సంపద వాటన్నిటికంటే నా రక్తమని నేను బలిగా, అర్పణగా ఏర్పాటు చేసుకుంటానని ఆయన ఈ హెబ్రీ పత్రిక 9లో మనం చదువుకున్న ఎడల 26లో, అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకి ఒక్కసారే ప్రత్యక్షపరచబడిన పాప నివారణ. పూర్వకాలంలో పాప నివారణ ప్రతి సంవత్సరం జరుగుతుంది. సంవత్సరంలో ఎన్ని తప్పులు చేస్తున్నారో, ఎంత పాపం చేస్తున్నారో అంత పాపమునకు ఒక సంవత్సరానికి ఒకసారి జంతువును, పశువును, పక్షుల్ని బలి ఇచ్చి వారి పాపములను తుడిచివేసుకునేవాళ్ళు. మళ్ళీ సంవత్సరం అదే జరుగుతూ ఉండేది, అదే పాపము జరుగుతూ ఉంది, అదే తప్పు జరుగుతూ ఉంది. కాబట్టి పాపము నివారణ చేయటానికి, పాపము జరిగించకుండా ఉండటానికి, పాపము జోలికి పోకుండా ఉండటానికి పాప నివారణ అని అక్కడ రాయబడి ఉంది. పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షపరచబడి ఆయన ప్రత్యక్షపరచబడినటువంటి అంశాన్ని కూడా మనము మరి చూసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, రోమపత్రిక ఒకసారి మనము ధ్యానం చేసుకునే ఎడల 5వ అధ్యాయము
6వ వచనాన్ని కూడా చూసుకుంటే, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యేసుప్రభు వారు వచ్చినటువంటి విధానము దేనికంటే, యేసుప్రభు వారు వచ్చింది మనం శ్రమల దినాలు చేయటానికి కాదు. యేసుప్రభు వారు వచ్చింది శ్రమల దినాలు చేసుకొని ప్రతి సంవత్సరం మళ్ళీ పూర్వకాలంలో ఏదైతే పశువులను ప్రతి సంవత్సరము బలి అర్పిస్తున్నారో, పూర్వకాలంలో పాప నివారణ కొరకు తనది కాని రక్తమును తీసుకొని ఒక పక్షినో ఒక జంతువునో ఒక పశువునో తీసుకొచ్చి అక్కడ ప్రధాన యాజకుడికి అప్పగించి బలి అర్పించిన తర్వాత ఆ పాపములు క్షమింపబడినవని ఏ రకంగా అయితే ఉందో, ఆ రకంగా ఇప్పుడు కూడా మరి మనము శ్రమల దినాలు ఏర్పాటు చేసుకొని, లేకపోతే మనము మన మొహాన్ని వికారంగా ఏర్పాటు చేసుకొని మనం ఏదో అక్కడ జిమ్మిక్కులు మ్యాజిక్లు చేయకోకుండా ఆయన ఒకేసారి బలి అర్పణగా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన ఇక శ్రమ లేదు. ఆయన మరణ అనంతరము ప్రజలకు శ్రమ లేదు. ఆయన మరణ అనంతరము నమ్ముకున్న వాళ్ళకు శ్రమ లేదు. లోకానుసారమైన వ్యక్తులకు శ్రమల దినాలు ఉన్నాయి, మామూలు వ్యక్తులకు శ్రమలు ఉన్నాయి, లేకపోతే నామకార్థపు క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయి. కానీ అచ్చంగా బైబిల్ని నమ్ముకున్న వాళ్ళు, అచ్చంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు, అచ్చంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు, 100% దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళకు శ్రమల దినాలు లేవు. అర్థమవుతుందా? శ్రమ అనేది ఆయన ద్వారానే, ఆయన కల్వరి శిలువలో మోయబడినటువంటి ఆ యొక్క శ్రమ, కల్వరి శిలువను భుజాన మోసుకున్నప్పుడే శ్రమ. అంతకంటే శ్రమ ఇంకెక్కడ లేదు మనిషికి. గాయములు చేయబడినప్పుడే శ్రమ, రక్తము కార్చబడినప్పుడే శ్రమ, ముళ్ళ కిరీటం పెట్టుకున్నప్పుడు ఆయనకు శ్రమ. శ్రమనంతా ఆయన అనుభవించి ఉన్నాడు, శ్రమనంతా ఆయనను అనుభవించి ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకున్నట్టే, ఎలా అనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా. ఎప్పుడు బలహీనులమై ఉన్నామంటే ఆది కాలముల నుండి మనం బలహీనులుగా ఉన్నాము. తనది కాని రక్తమును తీసుకొని ప్రోక్షింపబడి ప్రతి సంవత్సరము బలి అర్పణగా చేయబడేటువంటి అంశాలలో నుండి వచ్చిన దాని నుండి మనం బలహీనులుగా ఉన్నటువంటి మన జీవితాలను ఇప్పుడు ఆయన బలపరచడానికి ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన యొక్క త్యాగమును, ఆయన శ్రమను, ఆయన యొక్క సమస్తమును ఆయన మన కోసం అప్పగింపబడినటువంటి దానిలో నుండి ఇప్పుడు మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా, మళ్ళీ మేము బలహీనులు అవుతాం. పాత నిబంధన గ్రంథం కాలంలో ఏ రకంగా అయితే తనది కాని రక్తమును తీసుకొచ్చి సంవత్సరానికి ఒకసారి బలియాగమగా పక్షులను, పశువులను, అలా జంతువులను ఏ రకంగా అయితే అర్పించి ఉన్నారో, బలియాగమ కలిగినటువంటి అర్పణను మళ్ళీ మేము అలాగనే ఇస్తాం. ఈ కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రతి సంవత్సరం మేము చేస్తాము, ప్రతి సంవత్సరం వేడుకలు చేస్తాము, ప్రతి సంవత్సరం మేము పండగలు చేస్తాము, ప్రతి సంవత్సరం మేము శోధన దినాలు చేస్తాము, ప్రతి సంవత్సరం మేము శ్రమల దినాలు చేస్తామనేటువంటి అజ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు చాలామంది పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ అది చెప్పట్లేదు మనకి ఎప్పుడు కూడా. మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన శరీరమును, ఆయన రక్తము జీవము కలిగినది. ఎలా అనగా మనం ఇంకొన బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరు భక్తిహీనులు? మనమందరం భక్తిహీనులమే. ఒకరి నుండి ఒకరికి పాపము సంప్రాప్తిమాయనని రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన అంశములో మనమందరము కూడా బలహీనులుగా, భక్తిహీనులుగా ఉంటే మన కోసం చనిపోయాడు. రోమపత్రిక 5:7 కూడా చూసుకుంటే, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయిన తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకొన పాపులమై ఉండగానే పాత నిబంధన గ్రంథంలో ప్రోక్షింపబడినటువంటి ఆ యొక్క బలియాగము పశువుల ద్వారా, పక్షుల ద్వారా, జంతువుల ద్వారా చేయబడినటువంటి బలియాగము అది పాప నివారణ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మన కోసము. కాబట్టి ఇదిగో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు
యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను అంటే పాత నిబంధన గ్రంథములో అర్పింపబడినటువంటి ఆ బలియాగము మనుషులను నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నది. సంవత్సరానికి ఒకసారి ఇదే 10 సారి కూడా రిపీట్ అవుతున్న సందర్భంలో దేవుడు అంటున్నాడు, ఇక మీరు బలులేం అవసరం లేదు, మీరు ఏమి అర్పణలేం అవసరం లేదు, మీ కానుకలు నాకు అవసరం లేదు, ఒకటే నేనే మీకోసం బలియాగముగా మార్చబడతాను. నేనే మీకోసం. ఎందుకంటే మీరు బలహీనులు, ఎందుకంటే మీరు పాపులు, ఎందుకంటే మీరు దోషులు, ఎందుకంటే మీరు అపవిత్రత కలిగిన వారు. కాబట్టి ఇదిగో నేను మీ కొరకు నేను బలియాగముగా చేయబడతాను. కింద భాగములు 9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, పశువు యొక్క రక్తము నీతిమంతులుగా తీర్చబడలేదు పాత నిబంధన గ్రంథం ప్రకారము, పక్షి యొక్క రక్తము నీతిమంతులుగా తీర్చబడలేదు పాత నిబంధన గ్రంథం ప్రకారము. కానీ కొత్త నిబంధన గ్రంథం ప్రకారం చూసుకున్నట్లయితే యేసుప్రభు రాక, యేసుప్రభు మరణము, యేసుప్రభు యొక్క ఆయన యొక్క శ్రమ ఇప్పుడు మనుషులను నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. కాబట్టి రక్షణ లేకపోతే ఉగ్రత ఉంది. ఉగ్రత దినమున మనము ఎక్కడ కూడా దాక్కోలేము. ఉగ్రత దినమున మనం ఏమీ చేయలేని పరిస్థితులు, ఉగ్రత ఒడిలో పడ్డప్పుడు దానిని అనుభవించాల్సిన పరిస్థితులు. అయితే దేవుడు మన ఎడల చూపినటువంటి తన ప్రేమను, తన దయా సంకల్పము చొప్పున నీతిమంతులుగా చేయటానికి, పాపములు తీసివేయటానికి, ఆయన రక్తం ఇచ్చి మనలను ఉగ్రత నుండి కాపాడబడటానికి కూడా ఆయన ఈ లోకమునకు ఆయన వచ్చి మరణించి ఉన్నాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి తనది కాని రక్తమును తీసుకొని ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే చెల్లిస్తున్నారో ఆ రకంగా ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధన గ్రంథం ప్రకారము క్రీస్తు మరణము తర్వాత సమస్తమును సమాప్తమయ్యను. క్రీస్తు మరణము తర్వాత సిద్ధాంతములన్నీ కొట్టుకొని పోయాను. క్రీస్తు మరణము తర్వాత అన్ని మూఢాచారములన్నీ కొట్టుకొని పోయాను. సత్యము తెలపబడుతున్నప్పుడు దాన్ని తెలుసుకోలేనప్పుడు మీరు అంధులు లాంటి వారే. అంధుడుకు దారి చూపిస్తే ఉపయోగం లేదు, చేపట్టుకొని పోతేనే అంధుడు గమ్యస్థానానికి చేరతాడు. ఒక గుడ్డివాడికి దారి చూపుతూ పలానా చోటగాడికి వెళ్ళమంటే అతను వెళ్ళలేడు, కానీ అతను చేయబట్టుకొని మనం తీసుకుని వెళ్ళాలి. అలాగనే దేవుని యొక్క వాక్యము తెలియబరుస్తున్నప్పుడు సత్యమును తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీరు కూడా అంధులు లాంటి వారిగా ఉంటారు. మీకు దారి తెలియదు, మీకు గమ్యమో తెలియదు. మీరు ఇదే పద్ధతిలోనే బ్రతుకుతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథం ప్రకారమే బ్రతుకుతూ ఉంటారు. తనది కాని రక్తమును ప్రతి సంవత్సరమును ఏ రకంగా అయితే తీసుకువచ్చి అక్కడ బలులు అర్పిస్తున్నారు, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా బ్రతుకుతూ ఉన్నారు జనసమూహము. దేవుడు అది చెప్పట్లేదు, అది లేదు, దానిని కొట్టివేయబడి ఉన్నది. రోమపత్రిక 3:23 కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్లయితే 3:23లోనే మనం చూసుకున్నట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఉచితముగా నీతిమంతులుగా ఆయన రక్తం వలన, ఆయన శరీరం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందరము చెడ్డవారమే, ఏ మంచి లేదు. ఏ క్షణాన ఏ చెడు ఆలోచన కలుగుతుందో తెలియట్లా, ఏ క్షణమున ఎటువంటి ఉగ్రత వస్తుందో తెలియట్లా, ఏ క్షణమున ఎటువంటి అపాయము జరుగుతుందో తెలియట్లా. మనుషులు మంచిగా ఉంటున్నారు కానీ అంతరంగంలో ఏ ఆలోచనలు ఉంటాయో తెలియట్లా. అనాలోచనలు కలిగిన బ్రతుకులు, మనుషులు నడుస్తున్నప్పుడు అనాలోచనలు, మనుషులు మాట్లాడుతున్నప్పుడు అనాలోచనలు, మనుషులు సంచరిస్తున్న సందర్భాలలో అనాలోచనలు కలిగిన మానవ జీవితాలు. ఏ క్షణాన్ని ఎట్లా ఉంటామో కూడా తెలియని పరిస్థితుల్లో దేవుడు తాను సెలవిచ్చినటువంటి అంశమును మనం చూసుకున్నట్టయితే ఒకటే ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 23లోని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఆ మహిమను కలిగి ఉండటానికి,
ఆ మహిమను కలిగి మనము బ్రతకడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి మరణించినటువంటి విషయాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా 5:19 ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా. పూర్వకాలంలో అపరాధములు చెల్లించడానికి రక్త ప్రోక్షణ కావాలి, బలియాగము కావాలి, బలిపీఠము కావాలి, ప్రధాన యాజకుడు కావాలి, అహరోను సంతతి కలిగిన వారు కావాలి, అర్థమవుతుందా? ఆవరణము కావాలి, పరిశుద్ధ స్థలము కావాలి, అతి పరిశుద్ధమైన స్థలం కావాలి, దానిలో మందసము ఉండాలి, దానిలో కెరూబులు ఉండాలి, 7 దీపస్తంభములు కలిగినటువంటి ఉండాలి, రెక్కలు కలిగినటువంటి కెరూబులు ఉండాలి. ఇవన్నీ ఆయన తొలగించి తీసివేసి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును మనము చూసుకునే వారముగా ఉండాలి. అపరాధములు పూర్వకాలం నుండి మనిషిని వెంటాడుతున్నప్పుడు, మనిషిని క్షమాపణ దొరకనప్పుడు, ప్రతి సంవత్సరము అపరాధములకు మూల్యం చెల్లించే మనుషులుగా ఉన్నప్పుడు ఆయన ఒకేసారి అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా, అంటే ఇక నుండి మనము ఆయన ఉద్భవించినటువంటి సందర్భము నుండి, ఆయన పుట్టినటువంటి సందర్భము నుండి, ఆయన చనిపోయినటువంటి రక్తము నేలక చేరినటువంటి సందర్భము నుండి, ఆయన పుట్టినటువంటి సందర్భం మొదలుకొని ఆయన చనిపోయి ఆయన శిలువలో కార్చినటువంటి రక్తము నేలకు పరిచయం అయినటువంటి సందర్భం వరకు కూడా ఇక ఆ రక్తము ఎవరి మీద కూడా అపరాధములను మోపే అవకాశము లేనే లేదు. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించేను. లోకమనగా మనుషులే, లోకమనగా మనుషులే, లోకములో మనుషులు ఉంటేనే లోకం అవుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియాతిప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అపరాధములు తీసివేయడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మనకు వాక్యమును అంగీకరించడానికి కూడా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మనం చూసుకోగలుగుతున్నాం. మన అపరాధములు ఘోరమైనవి, మన పాపములు బహుభయంకరమైనవి, తల్లిదండ్రులు క్షమాపణ ఇవ్వలేనివి, తల్లిదండ్రులు క్షమించినా అవి పోనివి. కాబట్టి మన పాపములను, మన దోషములను, మన యొక్క సమస్తమైనటువంటి దుర్నీతిని ఎక్కడ కడుక్కోవాలంటే దేవుని రక్తములోనే కడుక్కోవాలి. ఆ ప్రధాన యాజకుడు మన కోసం వచ్చి ఉన్నాడు. ప్రధాన బలిపీఠం మీద ఆయన బలియాగముగా మార్చబడి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తము కార్చబడిన రక్తములు ఒకేసారి రక్తము కార్చబడినది, ఒకేసారి మారు మనసు, ఒకేసారి బాప్తిసము, ఒకేసారి పునరుద్ధానము, ఒకేసారి లేపబడటము, ఒకేసారి ఆయన పరదేశకు పోయేటప్పుడు. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ సంవత్సరం ఆచారములు ఏమండి? దేవుడు ఒక్కడే కావాలి, పునరుద్ధానం ఒక్కటే కావాలి, బాప్తిసం ఒక్కటే కావాలి, అవునా కదా? రక్షణ ఒక్కసారే కావాలి, మారు మనసు ఒకటే కావాలి. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కొన్ని రిపీట్ అవుతున్నాయి మనకి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పండగలు ఎందుకు వస్తున్నాయి? శ్రమల దినాలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ అవసరం అయ్యన్నీ మనకి. అంటే శ్రమల దినాలు మనం ప్రతి సంవత్సరం చేసేటప్పుడు, పండగలు మనం ప్రతి సంవత్సరం చేసేటప్పుడు, మరి ప్రతి సంవత్సరం కూడా మనం బాప్తిసం తీసుకోవాలి, ప్రతి సంవత్సరం కూడా మారు మనసు పొందాలి. ప్రతి సంవత్సరం పాపం చేసి ఒకసారి బలియాగముగా ఏదో ఒకట మనం అర్పిస్తే రక్తాన్ని ఆ దేవుడి దగ్గరకు వచ్చి సరిపోతుంది. ఇప్పుడు కూడా క్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఈ సిద్ధాంతాన్ని మనం కలిగి ఉండాలి. వాస్తవంగా అయితే మరి సిద్ధాంత ప్రకారము, ఈ ఆచార ప్రకారము సంవత్సరానికి ఒకసారి మనము 40 రోజులు శ్రమల దినాలు పెట్టుకుంటున్నప్పుడు ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి కూడా మనము మళ్ళీ బాప్తిసం పొందుకుందాం మనం. అవునా కదా? అంతేనా చెప్పేది? బైబిల్ అదే చెబుతుందా? దేవుడు ఒక్కడే, అర్థమవుతుందా? బాప్తిసము ఒక్కటే. మరి దేవుడు ఒక్కడైనప్పుడు, బాప్తిసం ఒక్కడైనప్పుడు మరి ఇవన్నీ ఎందుకు అంటే మనుషులు వీటిని ఇష్టపడుతున్నారు, మనుషులు వీటిని ఆశిస్తున్నారు,
మనుషులు పండగలను ఇష్టపడుతున్నారు, మనుషులు తిరణాలను ఇష్టపడుతున్నారు, మనుషులు గుంపులు కూడటం ఇష్టపడుతున్నారు, మనుషులు సంతోషకరంగా విందులు చేసుకోవటం ఇష్టపడుతున్నారు, మనుషులు తిరుచు త్రాగుతూ ఉండే విషయానికి ఇష్టపడుతున్నారు, తినటానికి తాగడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి సంవత్సరము నిజ క్రైస్తవుడికి పండగ అవసరం లేదు, నిజ క్రైస్తవుడికి శ్రమల దినాలు అవసరం లేదు, నిజ క్రైస్తవుడికి వ్రత దినాలు అవసరం లేదు. ఒకే ఒక్కసారి రక్షణ, మారు మనసు, ఒకే ఒక్కసారి ఇగో బాప్తిస్మము, ఒకే ఒక్కసారి మరణము నీకు ఒక్కసారే ఉన్నప్పుడు, పునరుద్ధానము ఒక్కసారే ఉన్నప్పుడు, ఇగో మరి నీకు ఎందుకు మళ్ళీ ఈ జిమ్మిక్కులు, ఈ లాజిక్లు ఎందుకు? సంవత్సరానికి ఒక్కసారి జిమ్మిక్కులు. ఎవరిని ఉద్ధరిద్దామని, ఎవరిని ఏం చేద్దామని ఈ యొక్క సిద్ధాంతము ప్రజలలోకి వచ్చింది. దీనిని ఎలా మాఫ్ చేయాలి, దీనిని ఎలా అరికట్టాలి, దీనిని ఎలా అనేది ఎవరి వల్ల కావట్లేదు. పెరిగిపోతుంది, ఆచారం పెరిగిపోతూ ఉంది, సిద్ధాంతాలు పెరిగిపోతూ ఉన్నాయి, మూఢనమ్మకాలు పెరిగిపోతూ ఉన్నాయి. దేవుడి మీద లేనటువంటి విశ్వాసము ఇదిగో 40 దినాలకు వచ్చిన విశ్వాసము. కానీ దేవుడు అది చెప్పట్లేదు. దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు. మనకేమని సెలవిస్తున్నాడు? అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును